ఊరిలో ఒకటే చెరువు. ఊరి చెరువు దగ్గర చిచ్చుకాకి తన 2 పెద్ద బర్రెలను తీసుకుని వచ్చి నీళ్లలో దింపి వాటికి సబ్బు పెట్టి రుద్దుతోంది. బన్ను చిలుక ఒక చెట్టు కింద కూర్చుని చూస్తూ ఉన్నాడు. ఏమి చిచ్చు, ఆ బర్రెలను తీసుకునొచ్చి చెరువు మధ్యలో దింపావేంటి? ఆ సబ్బు నురుగంత నీళ్ళల్లో కలిసిపోతుందిగా. రేపొద్దున్న ఎవరైనా ఈ నీళ్లు వాడుకోవాలంటే ఎలా? నువ్వు ఊరుకోవేతోని. నా బర్రెలు ఎంత ముద్దగా ఉన్నాయో చూడు. వాటికి చలిగా ఉంటుందని రోజు ఉదయాన్నే వేడివేడిగా ఈత కొట్టిస్తున్నాను. అయినా మనకు తాగడానికి ఊరి మధ్యలో కుళాయి ఉంది కదా. ఈ చెరువు నీళ్ళు ఎవరు తాగుతారు? ఇది కేవలం బర్రెలకి బట్టలకి మాత్రమే. అంటే నీ తెలివికొక్క దండం. ఆ కుళాయి నీళ్ళు ఎక్కడి నుండి వస్తున్నాయని అనుకుంటున్నావు? ఈ చెరువు నుండేగా లోపల పైపుల ద్వారా వెళ్ళేది. నువ్వు నీ బర్రెకి స్నానం చేయిస్తూ ఉంటే ఆ నీళ్లు రోజు రోజుకి నల్లగా అయిపోతున్నాయి. రేపు ఆ కుళాయిలో నీళ్ళు లేకపోతే మనం ఈ బర్రె నీళ్ళే తాగాలి. ఒరే బన్నిగా, నువ్వు చిన్నోడివి, నీకేం తెలీదు. ఈ చెరువు చాలా పెద్దది. నా 2 బర్రెలు స్నానం చేస్తే ఇదేమీ అయిపోదు. బర్రె వైపు చూస్తూ, ఏంరా రాము, నువ్వు హాయిగా మురుగురా, ఎవరి మాటలు వినకు. చోటు చిలుక అక్కడికొచ్చి, ఏంటి చిచ్చు, ఆ బర్రెలు ఆ నీళ్ళల్లో ఉచ్చా పేడ అంతా వేసేస్తున్నాయి. నీళ్లు కంపు కొడుతున్నాయి. మనం తప్పు చేస్తున్నామేమో. ఏం తప్పలేదు. ప్రపంచంలో అన్ని ఊర్లలో ఇలాగే చేస్తారు. మీరు ఊరికే భయపడకండి. నేను ఇంకో 2 సబ్బు పిల్లలు తెచ్చి నా బర్రెకి రుద్దుతాను. ఊరి జనమందరూ చిచ్చుని చూసి ఎవరి పరులను వాళ్ళు తెచ్చి చెరువులో దింపడం స్టార్ట్ చేశారు. రోజురోజుకి ఆ చెరువు నీళ్లు ఆకుపచ్చ నుండి నల్లగా మారిపోయాయి. 3 నెలలు గడిచాయి. ఎండాకాలం భయంకరంగా వచ్చేసింది. సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఉదయం 7 గంటలకే లూసీ పౌరం, తుని పిచ్చుక, చోటు చిలుక అందరూ బిందెలు తీసుకుని కుళాయి దగ్గర లైవ్ లో నిల్చున్నారు. చోటు, ఏంటి రోజు కుళాయి ఇంకా రాలేదు? రోజు 6 గంటలకే వచ్చేది కదా. అవును తుని, నాకు చాలా కంగారుగా ఉంది. మా బన్నుగాడు ఇంట్లో రసన కలుపుకుంటా నీళ్లు తేవే అని ఏడుస్తున్నాడు. ఈ ఎండకి గొంతు ఎండిపోతుంది. సడన్ గా కుళాయి నుండి పుప్స్ అని గాలి రావడం స్టార్ట్ అయింది. నీళ్లు రాలేదు. లూసీ పౌరం భయంతో, అమ్మో, కుళాయిలో నీళ్ళు ఆగిపోయాయి, గాలొస్తోంది, ఏంటిది? తుని పిచ్చుక కుళాయిని గట్టిగా తిప్పుతూ, రావే నీళ్లు, రావే. దేవుడా, ఈ ఎండాకాలంలో నీళ్ళు ఆగిపోతే మనం ఎలా బతకాలి? పిల్లలకి ఏం తాగించాలి? గ్రౌండ్ వాటర్ అయిపోయింది తుని, ఎండలు మాడిపోతున్నాయి కదా, అందుకే కుళాయిలో నీళ్ళు ఆగిపోయాయి. ఇప్పుడు మనం తాగడానికి నీళ్ళు ఎక్కడి నుండి తేవాలి? బన్ను చిలుక అక్కడికి బిందె తీసుకొనొచ్చి, మమ్మీ, నీళ్ళొచ్చాయా? నాకు తాగడానికి కాదు, కానీ నెత్తిన పోసుకోవడానికి కావాలి. నా జుట్టు మాడిపోతుంది. నీళ్లు లేవరా బన్ను, కుళాయి ఆగిపోయింది. ఆగిపోయిందా? అంటే నేను ఈరోజు స్నానం చేయకూడదా? వావ్, సూపర్ న్యూస్. కానీ నాకు దాహం వేస్తుంది మమ్మీ. నీళ్లు లేవంటే ఎలా? ఒక పని చేద్దాం చోటు, మనకి ఊరి చివర పెద్ద చెరువు ఉంది కదా, ఆ చెరువులో ఇంకా నీళ్లున్నాయి. మనం అక్కడి నుండి బిందెలతో నీళ్లు తెచ్చుకొని ఇంట్లో వేడి చేసుకుని అప్పుడు తాగుదాం. వేరే దారి లేదుగా. అవును, అదే కరెక్ట్. పదండి, అందరం చెరువు దగ్గరికి వెళ్దాం. అందరూ తమ బిందెలు తీసుకుని చెరువు దగ్గరికి బయలుదేరారు. అందరూ చెరువు దగ్గరికి వెళ్లేసరికి ఎదురుగా చిచ్చుకాకి తన బర్రెకి స్నానం చేయించి దానిని తీసుకుని వస్తుంది. చిచ్చు చేతిలో ఒక పెద్ద బ్రష్, సబ్బు డబ్బా ఉన్నాయి. హలో లేడీస్, ఏంటి అందరూ బిందెలు తీసుకుని వస్తున్నారు? ఏమైంది? కుళాయిలో నీళ్ళు ఆగిపోయాయి చిచ్చు, అందుకే ఈ చెరువు నీళ్లు తీసుకుని వేడి చేసి తాగుదామని వస్తున్నాం. నువ్వెక్కడి నుండి వస్తున్నావు? చిచ్చుకాకి గర్వంగా, నేనా? నేనిప్పుడే నా రాముగాడికి చెరువు మధ్యలో దింపి మంచి సంతూరు సబ్బు పెట్టి ముద్దుగా స్నానం చేయించి తీసుకొని వస్తున్నాను. ఆ చెరువంతా నా బర్రె సబ్బు నొరగతో నిండిపోయింది. ఆ నీళ్ళు ఇప్పుడు చాలా స్మూత్ గా ఉన్నాయి. ఆ మాటలు వినగానే అందరి గుండెలు ఆగిపోయాయి. అందరూ ఒక్కసారిగా చెరువు వైపు చూశారు. చెరువు నీళ్లు నల్లగా, మురికిగా, సబ్బు నురుగతో, బర్రె పేడతో నిండిపోయున్నాయి. ఆ నీళ్లను చూస్తేనే కంపు కొడుతోంది. బన్ను చిలుక కోపంతో గట్టిగా అరుస్తూ, చూసారా చూసారా, నేను అప్పుడే చెప్పాను. ఈ చిచ్చు ఆంటీ ఇంకా మీరందరూ కలిసి మీ బర్రెలను, మీ మురికి బట్టలను ఈ చెరువులో ఉతికి ఇప్పుడు ఈ చెరువును ఒక పెద్ద డ్రైనేజీ లాగా మార్చేశారు. ఇప్పుడు చెప్పండి, కుళాయిలో నీళ్లు లేవు. ఈ సంతూర్ సబ్బు నీళ్లు, మీ బర్రె వచ్చే నీళ్లు తీసుకెళ్లి ఇంట్లో కాచుకొని తాగుతారా? తాగండి తాగండి, అందరూ తాగండి. చోటు చిలుక బాధతో, అయ్యో నిజమేరా బన్నుగా, మనం ఎంత పెద్ద తప్పు చేశాం. మనకి తాగడానికి ఉన్న ఒకే ఒక చెరువుని మనమే కాలుష్యం చేసుకున్నామా? చిచ్చు, నీకెంత చెప్పినా వినలేదు. ఇప్పుడు చూడు, మనం తాగడానికి చుక్క నీరు లేదు. ఆ నీళ్లు తాగితే మనం చచ్చిపోవడం ఖాయం. చిచ్చుకాకి భయపడి తట్టుకోలేక, నన్ను క్షమించండి, నాకు తెలీదు. నీళ్ళు ఆగిపోతాయని నేను అనుకోలేదు.
ఇప్పుడు నా గొంతు ఎండిపోతుంది, నాకు కూడా దాహం వేస్తుంది. ఏం చెయ్యాలి? ఏం చేస్తాం, చచ్చినట్టు ఆ మురికి నీళ్లు తీసుకుని వెళ్ళి 10 సార్లు వడబోసి వేడి చేసి తాగాలి. మన తప్పుకి మనమే శిక్ష అనుభవించాలి. అందరూ ఏడుస్తూ ఆ మురికి నీళ్లను బిందెలలో నింపుకుని ఇళ్లకు వెళ్లారు. ఆ నీళ్లను ఎంత కాచినా ఆ సబ్బు వాసన, మురికి వాసన పోలేదు. గతి లేక అదే తాగి అందరూ కడుపు నొప్పులతో బాధపడ్డారు. ఇంకో 10 రోజులు గడిచిపోయాయి. ఎండాకాలం ఇంకా ముదిరిపోయింది. ఈసారి జరిగిన ఘోరం ఏంటంటే ఆ చెరువులో ఉన్న ఆ కొంచెం మురికి నీళ్లు కూడా ఎండకి ఆవిరైపోయాయి. చెరువు మొత్తం ఎండిపోయింది. నేల బీటలు వారింది. ఊరి జనమంతా రచ్చబండ దగ్గర నీరసంగా దాహంతో కూర్చున్నారు. ఎవరి నోళ్లలో తడిలేదు. బన్ను చిలుక ఏడుస్తూ, మమ్మీ, నాకు నీళ్లు కావాలి. నా గొంతు కాలిపోతుంది. నేను ఇంకా బ్రతకను. నన్ను ఎవరైనా వాటర్ ట్యాంక్ లో పడేసేయండి. ఒరే పన్ను, నా దగ్గర ఒక్క చుక్క నీరు కూడా లేదురా. నేను కూడా నీరసంతో చచ్చిపోయేలా ఉన్నాను. చిచ్చుకాకి కళ్ళల్లో నీళ్లతో, నా పర్రి కూడా నీళ్లు లేక కింద పడిపోయింది. నేను నా తప్పు తెలుసుకున్నాను. దేవుడా, మాకు కాస్త నీళ్ళివ్వు. నేను ఇంకెప్పుడు చెరువులో సబ్బు పెట్టను. ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఏం లాభం లేదు. చెరువు ఎండిపోయింది. ఇప్పుడు మనకి ఒకే ఒక దారుంది. మన ఊరిలో వర్షం పడితే కాని మనకి నీళ్లు రావు. వర్షమా? ఈ ఎండాకాలంలో వర్షం ఎలా వస్తుంది తిని? అసలు ఆకాశంలో ఒక్క మబ్బు ముక్క కూడా లేదు. నాకు తెలుసు, అలా వర్షం రావాలంటే ఎవరో ఒక గొప్ప మహాత్ముడొచ్చి యాగాలు, పూజలు చేయాలి. అప్పుడే వరుణదేవుడు కరుణిస్తాడు. మరి అలాంటి గొప్ప మహాత్ముడు ఎవరున్నారు మన దగ్గర? ఉన్నారు. ప్రపంచంలో చాలా గొప్ప పేరు తెచ్చుకుని ప్రకృతితో మాట్లాడగలిగే ఒకే ఒక స్వామీజీ ఉన్నారు. ఆయనే మహీకృత స్వామీజీ. ఆయన హిమాలయాస్ నుండి ఇప్పుడే మన పక్కనున్న అడవికొచ్చారు. మనమందరం వెళ్లి ఆయనని ప్రతిమలాడుకుందాం. స్వామీజీనా? అయితే పదండి. ఆయన దగ్గర తీర్థమైనా ఉంటుంది తాగడానికి. ఊరి పక్షులన్నీ కలిసి అడవిలో ఉన్న మహీగ్రద్ద స్వామీజీ ఆశ్రమానికి వెళ్లారు. స్వామీజీ ఒక పెద్ద చెట్టు మీద కూర్చొని తపస్సు చేస్తున్నారు. ఆయన కళ్ళకి పెద్ద విభూది, మెడలో రుద్రాక్షలు ఉన్నాయి. స్వామీజీ జై మహో! స్వామీజీ జై మహో! మహీగ్రద్ద స్వామీజీ కళ్ళు తెరిచి గంభీరంగా, ఎవరు మీరు? నా తపస్సు ఎందుకు భంగం చేశారు? మీ మొహాలలో ఎందుకింత దుఃఖం? స్వామీజీ, మేము పక్కన ఉన్న పక్షుల గ్రామం నుండి వచ్చాం. మా ఊరిలో తాగడానికి చుక్క నీరు లేదు. చెరువు ఎండిపోయింది. మేం దాహంతో చచ్చిపోతున్నాం. మీరే మమ్మల్ని కాపాడాలి. చెరువు ఎండిపోవడం ఏంటి? నేను 6 నెలల క్రితం మీ ఊరి మీదుగా ఎగురుతున్నప్పుడు ఆ చెరువు నిండుగా అందంగా ఉంది కదా, ఏమైంది? చిచ్చుకాకి సిగ్గుతో తలదించుకొని, అదే స్వామీజీ, మేము దీనిని కాలుష్యం చేశాము. మా బర్రెలను అందులోకి దింపి సబ్బు పెట్టి మురికి బట్టలు ఉతికి ఆ నీళ్లను విషంగా మార్చేశాం. దేవుడు మాకు తగిన శిక్ష వేశాడు. మమ్మల్ని క్షమించండి. మహీగ్రద్ద స్వామీజీ కోపంగా, మూర్ఖులారా, ప్రకృతిని నాశనం చేస్తే అది మిమ్మల్ని నాశనం చేస్తుంది. జలానికి ప్రాణం ఉంటుంది. మీరు ఒక మంచి చెరువుని చెత్తకుండీగా మార్చేశారు. దానికి ప్రాయశ్చిత్తంగా మీరు ఈ దాహం అనుభవించాల్సిందే. స్వామీజీ, ప్లీజ్ స్వామీజీ, మీరు తిడితే తిట్టండి, కానీ తిడుతూనే ఒక గ్లాస్ వాటర్ ఇవ్వండి. నా గొంతు ఎండిపోతుంది. నేను ఇంకెప్పుడు సబ్బు నీళ్లు తాగను. మహీగ్రద్ద స్వామీజీ పన్నుని చూసి జాలిపడి, సరేలే, పసిపిల్లలు కూడా బాధపడుతున్నారు. ప్రకృతికి క్షమించే గుణం కలిగింది. నేను మీ ఊరికొచ్చి వరుణ యాగం చేస్తాను. కానీ ఒక్క కండిషన్, ఇక మీదట ఆ చెరువులో ఒక్క బర్రె కూడా దిగకూడదు. ఒక్క సబ్బు బిళ్ళ కూడా పడకూడదు. వింటారా? వింటాం స్వామీజీ, ప్రమాణం చేస్తున్నాం. ఇక మరుసటి రోజు ఊరి మధ్యలో ఎండిపోయిన చెరువు గట్టు మీద పెద్ద యాగం ఏర్పాటు చేశారు. మహీగ్రద్ద స్వామీజీ మధ్యలో కూర్చొని మంత్రాలు చదువుతున్నారు. ఊరి జనమంతా చుట్టూ కూర్చున్నారు. మహీగ్రద్ద స్వామీజీ గట్టిగా, ఓం వరుణాయ నమః, ఓం మేఘాయ నమః, జలాందేహి జలాందేహి స్వాహ. యాగంలో నెయ్యి పోశారు. బన్ను చిలుక కళ్ళు మూసుకొని, ఓం స్విగ్గీ నమః, ఓం బిర్యానీ నమః, వాటర్ తేహి వాటర్ తేహి. చోటు చిలుక బన్ను తల మీద కొట్టి, ఒరే, ఇక్కడ కూడా నీ తిండికోలేందిరా. మంత్రం సరిగ్గా చదువు. ఓం జల దేవతాయ నమః, ఆకాశం నుండి అమృతం కురవాలి స్వాహ. స్వామీజీ మంత్రాలు చదువుతుంటే సడన్ గా ఆకాశంలో పెద్ద పెద్ద నల్ల మబ్బులు అలుముకొచ్చాయి. గాలి గట్టిగా వీచింది. ఉరుములు, మెరుపులు స్టార్ట్ అయ్యాయి. బన్ను చిలుక ఆకాశం వైపు చూసి, వావ్ స్వామీజీ, మీ మంత్రాలకి మబ్బులు భయపడొచ్చేసాయి. కొంచెం గట్టిగా అరవండి, ఇంకొంచెం తొందరగా వస్తాయి. సడన్ గా టప్ 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 అని చినుకులు పడడం స్టార్ట్ అయింది. చూస్తూ చూస్తూ ఉండగానే అది పెద్ద వర్షంగా మారిపోయింది. ఎడారిలా ఉన్న నేల మీద వర్షం పడుతుంటే ఆ మట్టి వాసన అందర్నీ ఆనందంలో ముంచేసింది. అందరూ గట్టిగా అరుస్తూ,
వర్షం వర్షం వచ్చింది. దేవుడా, స్వామీజీకి జయం జయమహో. పక్షులన్నీ వర్షంలో తడుస్తూ ఏడుస్తూ ఆనందంతో డాన్సులు వేయడం స్టార్ట్ చేశాయి. ఆహా, ఈ నీళ్ళంత తీగా ఉన్నాయో. ఇప్పుడు రసన కూడా అవసరం లేదు. ఈ నీళ్ళే అమృతం. 2 రోజుల పాటు వర్షం పడింది. ఎండిపోయిన చెరువు మళ్లీ నిండిపోయింది. నీళ్లు తేటగా స్వచ్ఛంగా ఉన్నాయి. వర్షం ఆగిన తర్వాత అందరూ నిండిన చెరువు దగ్గర నిల్చున్నారు. మహిగ్రద్ద స్వామీజీ వాళ్ళతో మాట్లాడుతున్నారు. చూసారా, ప్రకృతి మిమ్మల్ని క్షమించింది. ఈ చెరువు మళ్ళీ నిండింది. కానీ నా కండిషన్ గుర్తుంది కదా? గుర్తుంది స్వామీజీ. ఇప్పుడే నేను ఊరి వైపు నుండి ఒక కొత్త రూల్ పెడుతున్నాను. ఇక మీదట ఈ చెరువులోకి ఎవరు వాళ్ళ బర్రెలను తీసుకురాకూడదు, బట్టలు ఉతకూడదు. ఈ నీళ్లు కేవలం తాగడానికి మాత్రమే. ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ ఇంట్లో నుండి 10 కేజీల బిర్యానీ ఫైన్ గా కట్టాలి. సూపర్ రోల్ ఆంటీ. ఎవరైనా తప్పు చేయండి ప్లీజ్, ఒక బిర్యానీ వస్తుంది. చిచ్చు, నువ్వు మారిపోయావు. ఇది మంచి తీర్పు. మన నీళ్లను మనమే కాపాడుకోవాలి. అవును, మన పిల్లలకి మంచి నీళ్ళు ఇవ్వాలంటే మనం ఇప్పటి నుండి బాధ్యతగా ఉండాలి. ఊరి జనమంతా సంతోషంగా ఆ స్వచ్ఛమైన నీళ్లను తాగారు. ఆ రోజు నుండి ఆ పక్షుల గ్రామంలో ఎవరూ చెరువును కాలుష్యం చేయలేదు. మహిగ్రద్ద స్వామీజీకి దండం పెట్టి ఆయనను సాగనంపారు. మేడపైన చేపలి పెంపకం. ఆదివారం ఉదయం 10 గంటలు. చిచ్చుకాకి చేతిలో ఒక ఖాళీ సంచి పట్టుకుని ముఖం మార్చుకుని ఇంటికొచ్చింది. ఇంట్లో ఆమె కొడుకు చిన్నుకాకి టీవీ చూస్తూ ఉన్నాడు. చిచ్చే, నా బతకజడా, ఈ ఎండాకాలం తగలయ్యా. కనీసం ఒక్కటంటే ఒక్క చేప కూడా దొరకలేదేంటి దేవుడా? ఏమైంది మమ్మీ? మార్కెట్కి వెళ్ళావు కదా, చికెన్ తెచ్చావా? చికెన్ తినే మూడ్ లేదురా నాకు. ఆదివారం వస్తే నాకు చేపల పులుసు ఉండాల్సిందే. నిన్నటి నుండి నా నాలుక చేప చేప అని కలవరిస్తోంది. కానీ మార్కెట్లో చూస్తే ఎక్కడ ఒక్క చేప ముక్క కూడా లేదు. చెరువులన్నీ ఎండిపోయాయట. చేపలు పట్టుకోవడానికి నీళ్లు లేవట. అయితే ఏముందిలే మమ్మీ, ఈ వారం పప్పుచారు వండుకుని తిందాం. సమ్మర్లో ఎవరికి చేపలు దొరకరు, అడ్జస్ట్ అవ్వాలి. చిచ్చుకాకి కోపంగా, అడ్జస్ట్ అవ్వడమా? నేనా? ఏం పాసిబుల్? నా నాలుగుకి ఆ పప్పు చారు తగిలితే నాకు వాంతలు వస్తాయి. నా పొట్టలో ఎలకలు కాదు, ఏకంగా తిమింగలాలు ఈతలు కొడుతున్నాయిరా ఆకలితో. నాకేదైనా ప్లాన్ రావాలి. అర్జెంటుగా ఒక మాస్టర్ ప్లాన్ రావాలి. చిచ్చుకాకి అటూ ఇటూ నడుస్తూ ఆలోచిస్తుంది. సడన్ గా ఆవిడ దృష్టి ఇంటి పైకప్పు వైపు వెళ్ళింది. ఒరే చిన్నగా, చెరువులు ఎండిపోతే మనకెందుకురా? నీళ్లు లేకపోతే నేనే నీళ్లు తెప్పిస్తా. మన ఇంటి మేడ ఖాళీగానే ఉంది కదా, అక్కడ నేను ఒక పెద్ద ట్యాంక్ కట్టిస్తాను. అందులో నీళ్లు పోసి నేనే సొంతంగా చేపలు పెంచుతాను. అప్పుడు నాకు రోజు చేపల పండగే. మమ్మీ, మేడపైన చేపల పెంపకమా? ఎవరైనా వింటే పిచ్చోళ్ళు అనుకుంటారు. పిచ్చోళ్ళు కాదురా, జీనియస్ అనుకుంటారు. నా తెలివి గురించి నీకు తెలియదు. ఇప్పుడే వెళ్ళి ఆ మేస్త్రి కొంగ అంకుల్ని పిలుచుకుంట్రా. రేపటికల్లా నా మేడ మీద సిమెంట్ ట్యాంక్ రెడీ అవ్వాలి. మరుసటి రోజు మేస్త్రి వచ్చి చిచ్చుకాకి మేడ మీద ఒక పెద్ద వెడల్పాటి సిమెంట్ ట్యాంక్ ని కట్టాడు. ఒక వాటర్ ట్యాంకర్ పిలిపించి అందులో నిండుగా నీళ్లు పోయించింది చిచ్చుకాకి. సమయం మధ్యాహ్నం 1 గంట. ఎండ మండిపోతుంది. చిన్నుకాకి స్కూల్ నుండి వచ్చాడు. మేడ మీద కట్టిన ఆ నీళ్ల ట్యాంకుని చూసి వాడు ఎగిరి గంతేశాడు. వెంటనే తన గదిలోకి వెళ్లి ఒక పెద్ద బాత్ రబ్బర్ ట్యూబ్ వేసుకుని పరిగెత్తుకుంటూ మేడపైకొచ్చాడు. ఆనందంతో అరుస్తూ, ఓ ఓ మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. యు ఆర్ ద బెస్ట్ మమ్మీ ఇన్ ది వరల్డ్. చిచ్చుకాకి షాక్ అయ్యి, ఏమిట్రా, నీకేమైంది? ఆ టైర్ ఏంటి? ఎక్కడికి వెళ్తున్నావు? ఇంకెక్కడికమ్మా? స్విమ్మింగ్ చేయడానికి. ఈ ఎండాకాలం నేను ఎండకి మాడిపోతున్నానని నా కోసం మన మేడపైన ఎంత పెద్ద స్విమ్మింగ్ పూల్ కట్టించావు. నువ్వెంత గ్రేట్ అమ్మా. నేను ఇప్పుడే ఇందులో డైవ్ చేస్తాను. యాహూ! చిన్నుకాకి ఆ నీళ్ల ట్యాంక్లోకి దూకడానికి రెడీ అయ్యాడు. చిచ్చుకాకి పరిగెత్తుకుంటూ వెళ్లి వాడిని వెనక్కి లాగింది. ఒరేయ్, ఆగరా. నీ బుర్రకేమైనా తుప్పు పట్టిందరా సన్నాసి? ఇది నీ కోసం కట్టిన స్విమ్మింగ్ పూల్ కాదురా, ఇది నా కోసం కట్టుకున్న ఫిష్ పూల్. చిన్నుకాకి బిక్కమొహం వేసి, ఫిష్ పూలో? నా కోసం కాదా? నీ కోసమా? నీకు పూల్ కట్టించడానికి నాకు మైండ్ దొబ్బిందా ఏంటి? నేను ఈ ఎండాకాలం ఎవరికి దొరకని చేపలు తినడానికి ఇందులో చేప పిల్లలు వేసి పెంచుతున్నాను. ఒక చిన్న కవర్ తీసి అందులో ఉన్న చేప పిల్లల్ని నీళ్లలో వదిలింది. ఇదిగో చూడు, ఇప్పుడే సిటీ నుండి 100 చేప పిల్లల్ని తెచ్చాను. ఇవి పెద్దవగానే రోజుకొకటి పట్టుకొని మసాలా దట్టించి ఫ్రై చేసుకుని లాగించేస్తాను. నువ్వు గనక ఇందులో దిగావో ఈ చేపలు భయపడి చచ్చిపోతాయిరా. చిన్నుకాకి ఏడుపు మొహం పెట్టి, చిచ్చి, నా ఆశల మీద నీళ్లు చల్లావు మమ్మీ. నువ్వు నీ తిండికోలా. సైలెంట్ గా ఉండరా. ఇంకో వారం 10 రోజుల్లో ఇవి పెద్దవవుతాయి. అప్పుడు చూడు నా రాజభోగాలు. 15 రోజులు గడిచాయి. చిచ్చుకాకి రోజు ఆ చేపలకు మేత వేస్తూ ప్రేమగా చూసుకుంది. ఆ చిన్న చేప పిల్లలు ఇప్పుడు బాగా బొద్దుగా పెద్దవిగా పెరిగాయి. చిచ్చుకాకి మేడ మీద నిలబడి నీళ్లలోకి చూస్తూ
ఆహా, నా బుజ్జి చేపలారా ఎంత ముద్దుగా లావుగా తయారయ్యారో. మీలో ఎవరిని ఈ రోజు నా కడుపులో దాచుకోవాలి? అదిగో ఆ నల్లటి చేప బలి కొవ్వు పట్టింది. కమాన్ బేబీ, రా నా వలలోకి రా. చిచ్చుకాకి ఒక చిన్న వల వేసి ఒక పెద్ద చేపను పట్టుకుంది. ఆనందంతో డాన్స్ చేస్తూ కిచెన్ లోకి వెళ్ళింది. ఈ రోజు ఆదివారం, నా చేతి వంటతో ఈ ఊరు మొత్తం అదరాలి. కొంచెం చింతపండు పులుసు, పచ్చిమిర్చి, ధనియాల పొడి, కొత్తిమీర అన్ని దట్టించి నాటు చేపల పులుసు చేస్తాను. చిచ్చుకాకి కిచెన్ లో స్టవ్ ఆన్ చేసింది. నూనెలో మసాలాలు, చేప ముక్కలు వేయగానే చుయ్యి చుయ్యి అని శబ్దం వచ్చింది. ఆ తర్వాత పులుసు మరుగుతుంటే అద్భుతమైన ఘాటైన చేపల పులుసు వాసన కిచెన్ కిటికీలో నుండి బయటికెళ్ళింది. ఆ వాసన గాలిలో కలిసి నేరుగా పక్కింట్లో ఉన్న పన్ను చిలుక ముక్కులోకెళ్ళింది. చోటు చిలుక ఇంట్లో బన్నుగాడు పాత బోర్ కొట్టే పప్పు అన్నం తింటున్నాడు. బన్ను చిలుక సడన్ గా ముక్కాడిస్తూ, అమ్మే, ఈ వాసన ఏంటి మమ్మీ? ఏదో అద్భుతం జరుగుతోంది ఇక్కడ. నా ముక్కు రంధ్రాలు ఓపెన్ అయిపోయాయి. ఏం వాసనరా? నేనేం వండలేదు. ఉన్న పప్పు తినరా బాబు. ఇది పప్పు వాసన కాదు మమ్మీ, ఇది అచ్చమైన స్వచ్ఛమైన చేపల పులుసు వాసన. ఎవరో చేపలు వండుతున్నారు. ఈ ఎండాకాలంలో చేపలు ఎక్కడ దొరుకుతాయి? వాసన చిచ్చు ఆంటీ ఇంటి వైపు నుండే వస్తుంది. నన్ను ఆపక మమ్మీ, నేను వెళ్తున్నా. బన్ను గబగబా లేచి వాసన పీల్చుకుంటూ జాంబీలాగా కళ్ళు సగం మూసుకుని చిచ్చుకాకి ఇంటి వైపు నడుస్తున్నాడు. దారిలో వాడికి తుని పిచ్చుక, బుజ్జి పిచ్చుక మరియు మహీగ్రద్ద కూడా ఎదురయ్యారు. వాళ్ళందరూ కూడా ఆ వాసనకి ఆకర్షితులై వస్తున్నారు. ఒరి బన్ను, నీక్కూడా ఆ వాసన వస్తుందరా? నాకైతే మతిపోతుంది. ఈ ఊర్లో ఎవరికీ దొరకని చేపలు ఆ చిచ్చుకాకి ఎక్కడి నుండి దొరికాయి? అదే నాకు అర్థం కావడం లేదని. ఊర్లో చుక్క నీరు లేదు, చేపలెక్కడవి? పదండి వెళ్ళి అడుగుదాం. అందరూ చిచ్చుకాకి ఇంటి ముందు వాలారు. కాలింగ్ బెల్ గట్టిగా కొట్టారు. చిచ్చుకాకి చేతిలో ఒక చేప ముక్క పట్టుకొని లొట్టలేసుకుంటూ తలుపు తీసింది. ఎవరు? అరే, మీరంతా ఒకేసారి వచ్చారండి. ఏమైనా ధర్నా చేస్తున్నారా? బన్ను చిలుక నోట్లో నీళ్లూరుతూ ఉండగా, అంటే ధర్నా కాదు, దాడి చేయడానికి వచ్చాం. ఆ చేతిలో ఉన్న చేప ముక్కేంటంటీ? ఈ మండుటెండలో, కరువులో మీకు చేపలెక్క నుండి వచ్చాయి? మాకు కూడా పెట్టండి ప్లీజ్. నా కడుపులో ఎలుకలు ఈ చేపల వాసనకి డాన్స్ వేస్తున్నాయి. అవును చిచ్చు, ఊరంతా వెతికిన చేపలు లేవు. నీకెలా దొరికాయి? మాకు కూడా సీక్రెట్ చెప్పు. చిచ్చుకాకి గర్వంగా కాళ్ళెగరేసుకుంటూ, ఇదే నా మాస్టర్ మైండ్ చోట. మీరు ఎండలో ఉడికిపోతుంటే నేను మేడ పైన వాటర్ ట్యాంక్ కట్టి అందులో చేప పిల్లల్ని వదిలే ఫిష్ ఫార్మింగ్ చేస్తున్నాను. ఇప్పుడు నా మేడ పైన వందల కొద్ది బతుకుతున్న తాజా చేపలున్నాయి. నేను రోజు కోటీశ్వరరాల్లా తింటున్నాను. అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. వావ్ ఆంటీ, మీరు నిజంగా జీనియస్. మాకు కూడా కొన్ని చేపలు ఇవ్వండి ఆంటీ. మేము వారం రోజులు అవుతోంది నాన్ వెజ్ తిని. అవును చిచ్చు, నేను కూడా చేపలు తిని చాలా రోజులైంది. నీ దగ్గర బోలెడున్నాయి కదా, మాకందరికి తలా ఒక 2 చేపలు ఇవ్వు. మేం కూడా వండుకొని తింటాం. అంటే నాకు పులుసొద్దు, డైరెక్ట్ గా మీ మేడ పైకెళ్ళి 2 చేపల్ని పట్టుకొని నా ఇంట్లో ఫ్రై చేసుకుంటాను. దానివ్వండి అని లోపలికి చొరబడడానికి ట్రై చేశాడు. చిచ్చుకాకి గట్టిగా పన్ను నాపి, హే స్టాప్ స్టాప్, ఎక్కడికి రా వెళ్తున్నావు? ఫ్రీగా చేపలు ఇస్తున్నానని నేను ఎవరికైనా చెప్పానా? నా ఇంటికి వస్తే ఏమైనా ధర్మశాస్త్రం అనుకున్నారా? ఏంటి చిచ్చు అలా మాట్లాడుతున్నావు? మనం ఫ్రెండ్స్ కదా. ఒక 2 చేపలిస్తే నీ ఆస్తి ఏమైనా కరిగిపోతుందా? ఫ్రెండ్షిప్ వేరు, బిజినెస్ వేరుతోనే. నేను ఊరికే చేపలు పెంచలేదు. ట్యాంక్ కట్టడానికి సిమెంట్ కొన్నాను, వాటర్ ట్యాంకర్ కి డబ్బులు ఇచ్చాను, రోజు వాటికి చేపల మేత వేశాను. ఇదంతా నా కష్టం, నా పెట్టుబడి. మీకు చేపలు కావాలంటే మర్యాదగా డబ్బులు ఇచ్చి కొనుక్కోండి. అమ్మో సరేలే చిచ్చు, నీ కష్టం ఊరికే ఎందుకు పోవాలి? ఎంత రేట్ ఇస్తావో చెప్పు. కిలో 100 రూపాయలే కదా? చిచ్చుకాకి పగలపడి నవ్వుతూ, కిలో 100 రూపాయల? చోటో, నువ్వేమైనా కలలు కంటున్నావా? బయట మార్కెట్ లో చేపలుంటే అదే రేటు, కానీ ఇప్పుడు మొత్తం ఊర్లో చేపలు నా దగ్గర మాత్రమే ఉన్నాయి. దీన్నే ఎకనామికల్ మోనోపోలీ అంటారు. డిమాండ్ ఎక్కువ, సప్లై నాదొక్కరి దగ్గరే ఉంది. కాబట్టి కిలో చేపలు అక్షరాల 500 రూపాయలు. అందరికీ ఫ్యూజులు ఎగిరిపోయాయి. కళ్ళు తేలేశారు. బన్ను చిలుక షాక్ తో, 500? అంటే నేను కిలో చేపలు అడిగాను, కిలో బంగారం కాదు. 500 పెడితే మా ఊర్లో 2 బర్రెలు వస్తాయండి. మరి ఇంత పగపడితే ఎలా? చిచ్చు, ఇది పచ్చి దోపిడి. కరువు కదా అని ఇలా జనాలు వీక్నెస్ ని ఇలా క్యాష్ చేసుకుంటావా? 500 అనేది చాలా ఎక్కువ. అది నా ఇష్టం మహి గారు. కొంటే కొనండి, లేకపోతే మీ ఇళ్ళకెళ్ళి ఆ పప్పు చారు పచ్చడన్నం కలుపుకొని పడుకోండి. నాకేం నష్టం లేదు. నేను ఫ్రిడ్జ్ లో పెట్టుకుని వారం రోజులు తింటాను.
చిచ్చుకాకి తలుపు వేయడానికి రెడీ అయింది. బన్నుగాడికి చేపల పులుసు వాసన తగిలి మైండ్ పని చేయట్లేదు. వాడు తన తల్లి చోటు చిలుక కాళ్ళు పట్టుకున్నాడు. మమ్మీ ప్లీజ్ మమ్మీ, నా ప్రాణం పోయేలా ఉంది. 500 రూపాయలు ఏదో ఇచ్చేసి నాకు ఆ చేపలు కొనివ్వు మమ్మీ, లేకపోతే నేను ఈ కిటికీకి ఊరేసుకొని చచ్చిపోతాను. నాకు ఆ చేపలు కావాలి. చోటు చిలుక గతి లేక, ఊరి నీ తిండి తగలయ్యా, సరే ఏడవకు. ఏమి చిచ్చు, ఇదిగో 500 రూపాయలు, నాకు 1 కిలో చేపలివ్వు, నీ పాపాన నువ్వే పోతావు. చిచ్చుకాకి నవ్వుతూ డబ్బులు తీసుకుని, నా పాపాన్ని నేను ఎందుకు పోతాను చోట, నేను లాభాల బాటలో వెళ్తున్నాను. చిన్న వెళ్ళి 1 కిలో లావు పట్టి చేపలు పట్టి తీసుకురారా. సరే చిచ్చు, నేనంత రేటు పెట్టుకోలేను కానీ మా బుజ్జి కోసం 1 పావు కిలో ఇవ్వు. ఈ 125 రూపాయలు ఉంచుకో. నాకు 1/2 కిలో ప్యాక్ చేయి చిచ్చు, ఈ ఎండాకాలంలో ఈ రేట్లు భరించక తప్పట్లేదు. అలా వచ్చిన వాళ్ళందరూ గదిలేక చిచ్చుకాకి అడిగిన రేటుకి చేపలు కొనుక్కొని తిట్టుకుంటూ ఇళ్లకెళ్లారు. సంధ్యా సమయం. చిచ్చుకాకి మేడపైన ఉన్న సిమెంట్ ట్యాంక్ పక్కన ఒక కుర్చీ వేసుకుని ఒక చేతిలో చేపల ఫ్రై తింటూ ఇంకో చేతిలో నోట్ల కట్లు లెక్క పెట్టుకుంటోంది. 50, 100, 500, 1000, వావ్, ఒకే రోజులో 10,000 రూపాయల లాభం. నాకసలు ఈ ఐడియా ఎలా వచ్చింది దేవుడా? నేను పక్షిని కాను, బిజినెస్ మ్యాగ్నెట్ ని. రేపు ఈ ట్యాంక్ సైజ్ ఇంకా పెంచాలి. పక్క ఊరి వాళ్ళకు కూడా ఈ యాడ్ ఇవ్వాలి. కిలో 600 చేసిన కొంటారు బకరాలు. మమ్మీ నువ్వు చాలా ఇంటెలిజెంట్, కానీ ఆ బన్నుగాడు రేపు మళ్ళీ వస్తాడా? రాకెక్కడికి పోతాడ్రా, వాడు ఆకలి నా ఏటీఎం మిషన్. వాడికి ఫుడ్ మీద ప్రేమ ఉన్నంత వరకు నా జేబులో డబ్బులు పడుతూనే ఉంటాయి. ఈ కథలోని నీతి ఏంటంటే, అవసరాన్ని అవకాశంగా మార్చుకున్నవాడు ఎప్పుడూ విజయం సాధిస్తాడు. కాని చిచ్చుకాకిలాగా మరీ దోపిడీ చేయకూడదు. బన్నుగాడిలాగా తిండి కోసం అప్పుల పాలు కాకూడదు.